ఇలాంటి సిచ్యువేషన్స్లోని ఎజైక్వెల్ చనిపోయిన తర్వాత జోస్ ఆ డెడ్ బాడీని తన బోట్లోనే కొన్ని వారాల పాటు ఉంచాడు. ఆ తర్వాత నీటిలోకి వదిలేశాడు. అయితే జోస్ దాదాపు 14 నెలల పాటు ఆ సముద్రంలోని ఆ చిన్ని పడవలోనే చేపల్ని తింటూ తాబేళ్లను, వాటి రక్తాన్ని, వర్షపు నీటిని తాగుతూ సర్వైవ్ అయ్యాడు. ఇలా 438 రోజులు గడిచిన తర్వాత చివరికి జనవరి 30, 2014న ఒక చిన్న ఐలాండ్ అయిన అబోన్కి జోస్ బోట్ ఒడ్డుకు వచ్చింది. అతన్ని చూసిన లోకల్స్ చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే అతనికి జుట్టు పూర్తిగా పెరిగిపోయి పిచ్చివాళ్లాగా చాలా వీక్ బాడీతో ఉన్నాడు. డాక్టర్స్ అతన్ని టెస్ట్ చేసిన తర్వాత అతను నిజంగానే సముద్రంలో తప్పిపోయాడని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇతని సర్వైవల్ స్టోరీని ఎవరు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మీడియాకి, పోలీసులకి ఒక డౌట్ ఉంది. కంపానియన్ని మర్డర్ చేశాడా, మర్డర్ చేసి అతన్ని తినేశాడా అని. సో ఇన్వెస్టిగేషన్ కోసం జోష్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను.